మెగా డిఎస్సి కోసం మీ అభిప్రాయం ఏంటి సార్? మెగా డిఎస్సి వేయడం జరిగింది. ఆ మెగా డిఎస్సిలో మామూలుగా రిటర్న్ టెస్ట్ రాసినవి మాత్రం ఓకే. మామూలుగా అవి కాకుండా ఈ స్పోర్ట్స్ కోటాలో మొత్తము అవినీతి జరిగినది అనేది వాస్తవము. ఏ స్పోర్ట్స్ కోటా సార్? అని ఎనీ స్పోర్ట్స్ కోటా అంటే పీఈటీ కోటాలో ఎక్కువగా అవినీతి జరిగింది. డబ్బులు తీసుకొని ఇవ్వడం జరిగింది. అంటే అర్హత లేకపోయినా కూడా చాలా మందికి అర్హత లేని వాళ్ళకు ఇవ్వడం, వాళ్ళ యొక్క వ్యక్తులకి వాళ్ళ వరకు ఇవ్వడం జరిగింది ఎక్కువగా. అలాగే మావిగన్ ముద్దంటారా, అమరావతి ముద్దంటారా? అమరావతి అనేది మేడం చాలా కష్టతరంగా అవుతుంది. అది ఏంటంటే అమరావతి ఇప్పటికి కూడా ఆ గుంతలు తీస్తే ఎంతో లోతున నీళ్లు పడుతున్నాయి. అది ఎప్పటికీ అమరావతి కావాలి. అమరావతి పూర్తి అయ్యేది ఎప్పటికీ. అదే మావిగన్ అయితే ఆల్రెడీ 3 పెద్ద నగరాలే, మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు 3 పెద్ద నగరాలు, పెద్ద సిటీ. హైదరాబాద్ కంటే కూడా, హైదరాబాద్ సికింద్రాబాద్ కంటే కూడా ఎక్కువ పెద్ద నగరం ఏర్పడుతుంది, తక్కువ ఖర్చుతో ఏర్పడుతుంది. అలాగే లోకేష్ గారు రీసెంట్గా మరి మెగా డిఎస్సి మీద జగన్మోహన్ రెడ్డి గారికి చర్చకు రమ్మని సవాల్ విసిరారు కదా, దాని మీద ఏమంటారు? జగన్మోహన్ రెడ్డి పోవాల్సిన పని లేదు మేడం. ఆయనకు ఈయన ఎవరొకరు ఒక మినిస్టర్ స్థాయిలో ఉన్న వ్యక్తి పోతే సరిపోదు. జగన్మోహన్ రెడ్డి పోవాలంటే చంద్రబాబుకే పోవాలి. చంద్రబాబు నాయుడుతో అయినైతే సమానంగా ఉంటాడు, కానీ లోకేష్ గారికి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం లేదు. ఆయన ఏదో రోజు నేనుంటాను సరిపోతుంది అంటున్నాడు. పేర్ని నాని గారు, నేను సరిపోతా నీకు, జగన్మోహన్ రెడ్డి ఎందుకు నీకు, మీ చంద్రబాబుతో అయితేనే జగన్మోహన్ రెడ్డి గారు సరిపోతారు, నాకైతే నువ్వు సరిపోతావు, నేను వస్తానని పేర్ని నాని గారు ప్రతిరోజు సవాల్ ఇస్తున్నాడు. కావాలనుకుంటే రావచ్చు కదా. మరి ఆయన డెవలప్మెంట్స్ అవి బాగా చేశారని చెప్తున్నారు కదా సార్ ఈ చంద్రబాబు నాయుడు గారు. డెవలప్ అనేది మేడం, డెవలప్ అని చెప్పాడు. గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏదో ఒక చిన్న పని బొన్న పని చేస్తుండాలి. వాళ్ళు గెలిచింది ఎందుకు, ప్రభుత్వం వచ్చింది ఎందుకు? సూపర్ 6 చెప్పాడు. సూపర్ 6 చెప్పి 3 ఇచ్చాడు. ఆ 3 గ్యాస్ ఇచ్చిండు. గ్యాస్ ఇస్తే తొలి పెడితే ఒకరికి పడితే మళ్ళీ పెడితే ఒకరికి లేదు. గ్యాస్ పూర్తిగా ఫెయిల్ అయిపోయింది. అందరికీ అందిన రోజే లేదు పూర్తిగా. తర్వాత పోతే బస్సు ఇచ్చాడు. బస్సు ఇస్తే ఫ్రీ బస్ ఇచ్చిండు. కొంతవరకు జరుగుతున్న ఆ పథకం. మా ఊరుంది, ఉదయం ఒక బస్సు వస్తుంది, సాయంత్రం ఒక బస్సు వస్తుంది. మరి ఈ మధ్యలో వీళ్ళందరూ ఆటో పోవాల్సిందేగా. బస్సు లేనప్పుడు ఇంకా ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఎవరైనా కానీ ఫ్రీ బస్ అనేది ఉపయోగపడదు కదా. అలాంటి గ్రామాలు ఎన్నో ఉన్నాయి. వాళ్ళందరూ ఫ్రీ బస్సు ఉపయోగం ఏముంది? ఒకవేళ అవసరమైతే టౌన్లలో వాళ్ళకి ఉపయోగపడితే పడవచ్చు. ఆరోగ్యశ్రీ వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి టైంలోనే ఆరోగ్యశ్రీ పకడ్బందీగా ఎలాంటి ఇబ్బంది లేకుండా జరిగింది. ఈ గవర్నమెంట్లో అంత అనుకూలంగా అయితే ఆరోగ్యశ్రీ జరగట్లేదు. చాలా మందికి ఇబ్బందికరంగానే ఆరోగ్యశ్రీ జరగట్లేదని చెప్తున్నారు. మరి నిత్యావసర వస్తువుల పరిస్థితి ఎలా ఉంది సార్? మేడం, ఇటీవల కాలంలో నిత్యావసర వస్తువులు విపరీతంగా పెరిగినాయి. నిన్నటి వరకు బియ్యము 1300, 1250, 1350 ఉన్నాయి. ఈరోజు బియ్యం 1650 రూపాయలు. ఏ దమ్మున ఎంత రేటు పెరిగినాయి అంటే అంత రేటు పెంచారు. మరి అప్పుడు చంద్రబాబు నాయుడు గారు బాధుడే బాధుడు అని చెప్పన్నారు కదా సార్. మేడం, ప్రతిపక్షం విమర్శించటం సహజం. అంటే మనం ఈ ప్రతిపక్షంలో కూడా వాళ్ళు విమర్శిస్తుండారు అనవచ్చు. వాస్తవాలు చెప్పేదానికి అబద్ధాలు ప్రచారం చేసేదానికి చాలా తేడా. అది చంద్రబాబు నైజంలోనుంది, ఆ గవర్నమెంట్ బాడీలోనుంది. ఆ ప్రచారం చేయటం, చెడు ప్రచారం చేయటం సిద్ధాస్తులు ఆ గవర్నమెంట్ ఆ విధంగా ప్రచారం చేస్తూనే ఉంటారు. జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి ముఖ్యమంత్రిగా పోటీ చేస్తే మీరు సపోర్ట్ చేస్తారంటారా? జగన్మోహన్ రెడ్డి గారు చేస్తాం మేడం. మేమే కాదు, ప్రజలే ఆల్రెడీ ఆ గవర్నమెంట్ మీద వ్యతిరేకత వచ్చేసింది. ఎందుకు వచ్చేసిందంటే ప్రజలకు ఎవరికి అందటం లేదు. ఆయన మడం తప్పను మాట తప్పనని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన ప్రతి పని 99% అమలు చేశాడు. మరి ఇప్పుడున్న ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు రానివ్వము, మేము జగన్మోహన్ రెడ్డి గారిని ఒక సీటుకే పరిమితం చేస్తా ఉంటున్నారు. ఆయన రానివ్వడానికి ఆయన ఎవరు, రమ్మనడానికి ఆయన ఎవరు? ఎవరైనా ఎవరి చేత కాదు కదా మేడం. ప్రజా తీర్పు, ప్రజల్లో వ్యతిరేకత వచ్చినప్పుడు ఎవరు ఆపలేరు, ఎవరి చేత కాదు. ఆయన రానియటానికి ఆయన చేతులు లేదు, ఈయన తెచ్చుకోవడానికి కూడా ఈయన చేతులు లేదు. ప్రజా తీర్పు, ప్రజలు ఎట్లా చెప్తే ఎట్లా నిర్ణయం తీసుకుంటే ఆ విధంగా జరిగిపోద్ది.